పిల్లలు, ఈరోజు మనం సెల్లార్లో ఆడుకోవటానికి వెళుతున్న కార్మికుల పిల్లల్ని అక్కడి కాపలాదారుడు వారిని వెళ్ళిపోమని గొడవ చేశారని ఆ పిల్లలు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు అపార్థం. చాణక్యపురి అనే పెద్ద గ్రామంలో బహుళ అంతస్తు భవనాల నిర్మాణం జోరుగా జరుగుతున్నది. ఆ సమయాన భవనాలు నిర్మించే కార్మికులు అక్కడికి దగ్గరలో గుడిసెలు నిర్మించుకొని ఉంటున్నారు. వారి పిల్లలు పూర్తిగా నిర్మింపబడి ప్రజలు నివసిస్తున్న భవనాల్లోని సెల్లార్లో వాహనాలు నిలుపుదల చేసే స్థలంలో ఆడుకోవటానికి రోజు వెళుతున్నారు. ఒకరోజు సాయంకాలం అమ్మ, ఎదురు భవనంలోని సెల్లార్లో మేము ఆడుకుంటుంటే అక్కడ ఉన్న కాపలాదారుడు మమ్మల్ని తిడుతున్నాడు, అరుస్తున్నాడు, వెళ్ళమని గొడవ చేస్తున్నాడు అని కొంతమంది పిల్లలు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆ పిల్లల తల్లిదండ్రులకి ఆ కాపలాదారుడు కనిపించలేదు. అందుకని వారు ఆ భవనం యొక్క అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. అతను కాపలాదారుడితో మాట్లాడి నేను సర్ది చెప్తాను అని వారితో చెప్పి సముదాయించి వారిని పంపించాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఒక ఆదివారం రోజున ఆ భవన అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి తిరిగి ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు, మా కాపలాదారుడు మీ పిల్లల్ని అనవసరంగా తిట్టలేదు. మీ పిల్లలు ఇక్కడికి వచ్చి పార్కింగ్లో ఉన్న వాహనాల కింద పడుకొని ఆటలాడుకుంటున్నారు. పొరపాటున ఎవరైనా ఆ పిల్లల్ని చూడకుండా ఆ వాహనాన్ని నడిపితే చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. అందుకని మీ పిల్లల్ని ఈ సెల్లార్లో ఆడుకోవద్దని గదమాయించి పంపించి వేస్తున్నాడు. అతను మీ మంచికే చేస్తున్నాడు. మీ పిల్లలకి నచ్చజెప్పి వేరే స్థలాల్లో ఆటకు పంపండి అని చెప్పాడు. అందుకు ఆ కార్మికులు ఇలా అన్నారు, మేము అంత లోతుగా ఆలోచించలేకపోయాము, మమ్మల్ని క్షమించండి. మీ కాపలాదారుని కూడా మమ్మల్ని క్షమించమనండి. మా పిల్లల్ని వేరే ప్రదేశాల్లో ఆడుకోవటానికి పంపిస్తాము. మీ సహాయానికి కృతజ్ఞతలు. పిల్లలు, అతడి కాపలాదారుడు పిల్లల రక్షణ కోసమే వారిని సెల్లార్లో ఆడుకోకుండా పంపించాడని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఆవేశంతో ఎవరినీ నిందించకూడదు. ఇదే ఈ కథలోని నీతి.